ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణి నమః. దక్షిణామూర్తి నమః. ఆదిశంకరాచార్య గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈ సౌందర్యంలో ఇవాళ ఓ మాట చెప్పాలంటే మొట్టమొదటి శ్లోకం శివశక్తి అభేదత్వం గురించి నేర్చుకుందాం. శివశక్తుల అభేదం, వాడిద్దరు ఒకటే, రూపాయికి ఒకే నాణ్యంలో ఉన్నారు, కలిసి ఉన్నారు. వాళ్ళే కాదు, పరబ్రహ్మం అంటేనే మనం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సత్య స్వరూపుడు, సత్తు ప్రస్తుత్తు స్వరూపం పరబ్రహ్మం. అది సచ్చిదానందం. వాళ్ళిద్దరు కలిస్తే ఆనందం వస్తుంది, ఆనంద స్వరూపుడు. కాబట్టి సచ్చిదానంద స్వరూపుడు ఎవరు? శివశక్తుడు. శక్తి అంటే పరాశక్తి. శివుడు చైతన్య స్వరూపుడు, శక్తి పరాశక్తి. ఆమె మాయ కలిగి ఉండేది, 3 గుణాలు కలిగి ఉంటుంది. దానివల్లనే సృష్టిని మొత్తాన్ని గావిస్తుంది అమ్మవారు మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ప్రకాశం, స్వామి చైతన్యం. స్వామి చైతన్య స్వరూపుడు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిర్గుణుడు, నిరాకారి, నిత్యుడు, సర్వలోకానికి చైతన్య స్వరూపుడు. ఇది ఆయన తత్వం. ఇది ఫండమెంటల్ శివుడి తత్వం. అమ్మవారి శక్తి తత్వం ఏంటి అనుకుంటే, ఆమె ప్రకాశం. ఆ స్వామికి చైతన్య స్వరూపుడైతే ఆ చైతన్యం ద్వారా ఈ ప్రకాశం ఇస్తుంది, స్పందన కలిగిస్తుంది మనలో. మనకు ప్రకాశాన్ని ఇస్తుంది. అంటే ప్రకాశం అంటే వెలుగిస్తుంది. సూర్యుడి నుంచి మనం వెలుగుని సూర్యుడు శివుడు అనుకోండి. ఆయన ప్రకాశం ఇస్తున్నదే, ఆ వెలుగు కిరణాలతో ఇస్తున్నాడు ప్రకాశం. అది ప్రకాశం, అదే అమ్మవారి శక్తి. ఆ కిరణాల వల్లనే మనం అందరం స్పందించి మన పండు మనం తీసుకుంటున్నాం. మన జీవులన్నిటికి కూడా ప్రాణాధారం ఆ యొక్క కిరణాలు లేకపోతే వీరికి ప్రకాశం లేదు. ప్రకాశం లేకపోతే మనకు జీవితమే లేదు. మనకు స్పందన కూడా అసలు రాదు. ప్రకాశం ఉంటేనే స్పందన, అంతే కదా. అనుకో, స్పందనకు మన శరీరానికి స్పందన ఉంటేనే ఇది. ఆ స్పందన కావాలంటే నీకు అమ్మవారి ప్రకాశం ఉండాలి. అమ్మవారి ప్రకాశం నీకు రావాలంటే స్వామి చైతన్యం నుంచి రావాలి. ఆయన సూర్యుడు, ఆ సూర్యకిరణం. ఆయన సూర్యుడు అంటే అమ్మవారు, ఆయనలోంచి ప్రకాశించేటువంటి ప్రకాశం అమ్మ. ఈ ప్రకాశం ద్వారానే మనకు స్పందన కలుగుతుంది. మనం జీవనాధార అమ్మ 3 గుణాల ద్వారా ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టిస్తుంది. ఇది పరమసత్యం. వాళ్ళిద్దరూ ఒకటే స్వరూపుడు అని గుర్తుపెట్టుకోండి. శివుడు వేరు, అది వేరు అనుకోవద్దు. అయితే అందుకని శివుడు ఎవరు, శక్తి ఎవరు అనేది ఇప్పుడు మీకు అర్థం కాని మొదలు చెప్పాను. ఇప్పుడు శివుడు మనం మామూలుగా దేవుడని, అమ్మవారు ఒక దేవతని అనుకుంటాం. కాదు, వాళ్ళు సృష్టికి మూలం పురుషుడు, ఆది పురుషుడు. వాళ్ళ యొక్క నిర్గుణ శివుడు చెప్పాక నిర్గుణుడు, నిరాకారుడు, నిత్యుడు, చైతన్య స్వరూపుడైన, చైతన్యం గలవాడు, స్వయం ప్రకాశ చైతన్యం. అది ఆయనకు ఎవడో ఇచ్చిన చైతన్యం కాదు, స్వయం ప్రకాశం చైతన్య స్వరూపుడు. అమ్మవారు శక్తి అంటే పరాశక్తి అంటే ఏంది? అదే ఆయన యొక్క చైతన్యంలోంచే అమ్మవారు ప్రకాశం వస్తుంది. అమ్మకు ప్రకాశం ఇచ్చాడు. ఆయనలోంచి అమ్మకి ఇద్దరు ఒకే స్వరూపుడు కాబట్టి ఆయనలోంచి ప్రకాశం తీసుకుని ఆ ప్రకాశం ద్వారా మన అందరికీ వెలుగుని, వెలుగంటే జ్ఞానం, అన్నీ శక్తి
వెలుగు ఆ వెలుగు ఉంటున్న శక్తి, జ్ఞానం అన్నీ మన స్పందన అన్నిటిని మనకు కలిసి మన కళ్ళు చూస్తున్నాయంటే అమ్ అమ్మ యొక్క వెలుగు వల్లనే. అమ్మ యొక్క స్పందన మనలో ఉంటేనే, ఆ శక్తి స్పందన ఉంటేనే మనం మన శరీరం కదులుతున్నది, మన శరీరం ఇదవుతున్నది. ఆయన అనుకునే శివుడు హృదయాకాశంలో చైతన్య స్వరూపుడుకున్నాడు. ఆ ప్రకాశం మన శరీరం అంతా వ్యాపించింది. అందుగురించి మొత్తం మన శరీరం స్పందన ఏర్పడి మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. అందుకని అమ్మ స్పందనా శక్తి, దివ్యమైన శక్తి. ఆ శక్తి అసాధ్యమైనది. 3 గుణాలు ఉండటం వల్ల ఆయన నిర్గుణుడు. ఆయనకి ఏం సంబంధం లేదు. అమ్మకి 3 గుణాలు ఉన్నాయి. అమ్మే మాయాశక్తి. ఏదేం చేయగలమ్మ. ఆ శక్తిని ఆయన ఇచ్చాడు. అమ్మ వల్లనే సృష్టి మొత్తం జరుగుతున్నది. ఈ జీవుడు అంతా జగత్తు మొత్తం అంతా అమ్మ వల్ల జరుగుతుంది. అగ్నికి వేడి ఎట్ట స్వభావం, సూర్యుడికి కిరణాల యొక్క ఇది ఎట్ట మామూలుగా వాడే సూర్యుడు వేడి రాగానే ఆటోమేటిక్ కిరణాలు వస్తాయి. ఆ సూర్యకిరణం వేడి ఆటోమేటిక్, అగ్నికి వేడి మామూలుగా వస్తుంది. అట్టనే అమ్మకు ఆయన ద్వారా సహజంగానే వస్తుంది. శివుడు ఉంటే పక్కన ప్రకాశం, ఆ చైతన్యం ఉన్నట్టు, చైతన్యం ఉంటే ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశమే అమ్మవారి యొక్క తత్వం. అది మనం నేర్చుకోవాలి. అందుకనే అమ్మ అనేది మనకి శక్తిని ఇచ్చేది. ఈ శక్తి స్పందన మొత్తం ఈ స్వరూపం కూడా అమ్మ ప్రసాదమే. ఈ ఉనికి కూడా స్వామి యొక్క ఇది. లోపలి హృదయాకాశంలో ఆ పరబ్రహ్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడుగా నీలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ చైతన్యం పరబ్రహ్మ నుంచి ఎప్పటికీ చైతన్యం వస్తూనే ఉంటుంది. దానికి ఎండ్లెస్ అది. ఆ చైతన్యం ఒకసారి వచ్చి కాసేపు పోయి కాదు. ఆ చైతన్యం ఉంటేనే సృష్టి మొత్తం, దాని ద్వారానే మొత్తం సృష్టి. అమ్మవారి శక్తి ప్రకాశవంతులైతే అమ్మే సృష్టి చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆ చైతన్యం సూర్యుడి కిరణానికి ప్రకాశం ఎప్పుడు ఉంటుంది. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోతుంది. అది కంటిన్యూస్ ప్లస్. అట్నే స్వామి శివుడికి ఆ యొక్క చైతన్యం సామాన్యం, ఆ ప్రకాశం అమ్మకు సామాన్యం. దీనివల్లనే జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అదే అమ్మ ఆ ప్రకాశం అనే అమ్మ జ్ఞానం ఉత్పత్తిస్తుంది. ప్రేమని కలిగిస్తుంది. కరుణారసంగా మన దగ్గర ప్రవహింపజేస్తుంది. సృష్టిగా అమ్మే విస్తరిస్తుంది. 3 గుణాల ద్వారా జీవుని సృష్టిస్తుంది, ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అదే వ్యక్తీకరణ శక్తి అని పేరు. దీనికి వ్యక్తీకరణ అంటే మనకు లోపల ఉన్నటువంటి ఆమె యొక్క శక్తిని బయట వ్యక్తీకరింపజేసి ఈ సృష్టిని, ఈ జీవుని, జగత్తుని కల్పన చేస్తుంది. ఎట్లా 3 గుణాల ఆధారంగా. త్రిగుణాలు అమ్మకే ఉన్నాయి. అమ్మే అందుకని భరిస్తుంది. అమ్మే సృష్టి మొత్తం భరించి మనని కూడా మనని కూడా స్త్రీ శక్తి, అమ్మ శక్తి కాబట్టి, అమ్మ శక్తి స్త్రీ శక్తి కాబట్టి ఆ స్త్రీకే శక్తి అంటారు. పురుషుని శక్తిని ఎక్కువ శక్తి అన్నారు. శక్తి అంటే పరాశక్తి, పరాశక్తి అంటే స్త్రీ శక్తి. ఆమె అంత ఇది ఉండబట్టే మనని 9 నెలలు మన అమ్మ మనని లోపల భరించి బయటికి ఇచ్చేస్తుంది, డైవర్ట్ చేస్తుంది. మళ్ళా మన ఎంత ఓపిక ఉండి అమ్మ చేస్తుంది. ఆ ఓపిక అంతా అమ్మ. అందుకే ప్రేమ, అమ్మకు ప్రేమని మనకి ఇస్తుంది. ఆ ప్రేమ ఇవ్వకపోతే తల్లి మనని చూడలేదు. ఆ ప్రేమే
మన తల్లికిచ్చి మనని లాలింపజేస్తుంది. ఆ కరుణ కూడా కింద వచ్చినా బాధపడతాం మనం. ఆ కరుణ కూడా అమ్మే ఇస్తుంది. తన యొక్క ప్రకాశ స్పందన వల్ల ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ వస్తాయి. సృష్టిగా విస్తరింపజేస్తుంది. కరుణగా వికసిస్తున్నాం. ఆ కరుణ చూపిస్తుంది. ఇవన్నీ ఉంటేనే మన మన అమ్మ మనని చూడలేదు. ఈ శక్తి మొత్తం హామీ ఇచ్చింది మన అమ్మకి, స్త్రీశక్తికి. స్త్రీలకు ఆ శక్తిని ఇచ్చింది పరాశక్తి. ఆ పరాశక్తి గుణాలన్నీ ఆమె ప్రసాదం వీళ్ళకుండా బట్టే మనం పుట్టినప్పుడు అమ్మ అన్ని రకాలుగా నన్ను ఆదుకుంటుంది. కనుక అమ్మ ఎప్పుడు కరుణామయి. కానీ తండ్రి తక్కువ అని మీరు అంచనా వేసుకోవద్దు. ఆయన సృష్టి బీజకర్త. ఆయన సాక్షాత్తు చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యమే లేకపోతే నీకు ప్రకాశమే లేదు. ప్రకాశం అంటే అమ్మ పరాశక్తి. పరాశక్తికి ప్రకాశం లేదు. కాబట్టి ఆయన యొక్క చైతన్య శక్తి మూలం. కాబట్టి ఆ చైతన్యాన్ని ఇచ్చేది ఆ ప్రకాశం శక్తి అమ్మవారికి ఈ చేసే మొత్తం అయ్యవారే. కాబట్టి అయ్యలేని అమ్మ లేదు, అమ్మ లేని సంతానం లేదు, సృష్టి లేదు. సంతానం లేదంటే సృష్టి జీవులు ఎవరు లేరు అమ్మ లేకపోతే. ఆ స్వామి ఇచ్చాడు అమ్మకి. ఆ శక్తి ద్వారా అమ్మ మన్ని సృష్టిస్తుంది. ఆయన బీజస్వరూపుడు. అమ్మ మన్ని సృష్టి ప్రకాశుడు. ఆయన చైతన్యంతో ఈ ప్రకాశింపజేసి వ్యక్తీకరింపజేస్తున్న జగత్తుని, ప్రకృతిని. అందుకనే శక్తి అనేది బ్రహ్మానికి పెద్దది కాదు, రెండు ఒకటే. బ్రహ్మం అంటే ఒక్కటిగా అనుకోవద్దు. శివుడు ఒక్కడు కాడు. శివుడు శక్తి, శివశక్తుడు పరబ్రహ్మస్వరూపుడు, చిత్తశక్తి అన్నమాట. మనం అదే సత్ ప్రశ్చిత్తు, సచ్చిత్ శక్తి. సత్ ప్రశ్చిత్ ఇది ఈక్వల్ పరబ్రహ్మం. సత్ అంటే శివుడు, శక్తి అంటే పరాశక్తి. వాటి తెలిస్తేనే పరబ్రహ్మం అవుతారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కలిస్తేనే సత్తు ప్రస్థితి అయితేనే పరబ్రహ్మం ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మం. అందుకో శివశక్తులు కలిస్తేనే పరబ్రహ్మం అవుతారు. ఒక్కళ్ళు ఎప్పుడు కాలేరు, ఒక్కళ్ళు ఏది చేయలేరు. ఏది చేసినా ఆ ఇద్దరు వాళ్ళిద్దరు చేసినట్టే. ఏ పని చేసినా వాళ్ళిద్దరు చేసినట్టే. ఇప్పుడు ఈ వ్యవహారానికి రెండు, కానీ పరమార్థంలో ఒకటి. ఇప్పుడు ఇది ఎడమ చేయి కుడి చేయడం అని చెప్పుకుంటాం మనం. కానీ ఇది వ్యవహారాన్ని చెప్పుకుంటానికి అంతే, ఎడమ కుడి అని. కానీ వాస్తవంగా ఈ రెండు నాలోని భాగాలు. ఈ రెండు చేతులు కలిస్తే నేను ఒక నామం పడా, నాకు రూపం ఏర్పడింది. అట్లనే ఈ సచిత్తులు కలిస్తేనే ఒక నామరూపం, అదే పరబ్రహ్మం. నీకు జీవుడికి ఈ రూపం ఎడం చేయి కూర్చే ఎడం కనుక కుడికాలు ఎట్లయితే కలిసినాయో అట్లనే ఎడమ భాగం మొత్తం అమ్మవారు, కుడి భాగం మొత్తం అయ్యేవారు. మనకి సృష్టిలో కూడా అంతే. సగభాగం అమ్మశక్తి, సగభాగం అయ్యవారి శక్తి. రెండు కలిస్తేనే ఆ చైతన్యం అనేది, ఆ ప్రకాశం అనే చైతన్యం నుంచి ప్రకాశం నుంచి స్పందన నుంచి జీవత్వం వస్తుంది. ఈ ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, కీర్ణోపనిషత్తు ఏం చెప్పిందంటే, మనస్సుకు, వాక్కుకు, ప్రాణానికి శక్తినిచ్చేది ఈ బ్రహ్మమే. ఈ పరబ్రహ్మస్వరూపమే, బ్రహ్మస్వరూపమే మన మనస్సుకి, మన ప్రాణానికి, మన వాక్కి శక్తినిచ్చేది పరబ్రహ్మ అంటే శివశక్తులు అన్నమాట. అతని శ్వేతాశ్వరుడు ఏం చెప్పిందంటే, పరాశక్తి అనంతమైన శక్తి కదా చెప్పి, ఆమెకున్న శక్తి, ఆమెకున్న ఇది ఓపిక అంతా ఈ సర్వశక్తి మంత్రాలు, దయామయి, కరుణామయి, అన్నిట్లో అనంతం.
అని శ్వేతస్వరూప పరాశక్తి అనంతమైనది అని చెప్పి. అందువల్ల శక్తి అంటే కేవలం ఒక దేవతా మూర్తి కాదు, ఆమె సర్వవ్యాపక చైతన్య స్వరూప శక్తి. చైతన్య అందువల్ల ఇక వేదాంతంలో ప్రపంచం అనేక రూపాలుగా కనపడుతుంటుంది, కానీ ప్రతి రూపం వెనుక ఒక చైతన్యం ఉంటుంది, గుర్తుపెట్టు. అంతే కదా, నామరూపం ఏర్పడదంటే ఖచ్చితంగా దానికి చైతన్యం ఉండాలి. మనం ఉన్నామంటే ఇంతమంది ఎంతమంది మానవులు ఉన్నామంటే అందరిలో హృదయాకాశంలో శివుడు, శక్తి, పార్వతి ఇద్దరు ఆ చైతన్యం వారి చైతన్యం ఉంటేనే మనకి శరీరం పనిచేస్తుంది, జీవులు పనిచేస్తాయి. దోమ దగ్గర మొదలుపెడితే ఏను వరకు కూడా ఎంత కూడా వాళ్ళిద్దరి యొక్క చైతన్యం ఉంటుంది. అంటే జగత్తు మొత్తం కూడా ఈ నామరూపాలు ఏర్పడిన ప్రతి వస్తువు, ప్రతి ఒక్కటి అంటే సృష్టి జగత్తు మొత్తం నామరూపాలు. కాబట్టి నామరూపాలు గలదంటే జగత్తు ఇదంతా మారుతుంటుంది, పుడుతుంది, గిరుతుంది, మారుతుంటుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, మళ్ళా నశిస్తుంది. చెట్లు కూడా అంతే కదా, ఆకులు ముందు ఆకు పండడం, లేత ఆకు వస్తుంది, అది ముదిరిపోతుంది, రాలిపోతుంది, మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. ఇట్లా చెట్టు పెద్దగా అవుతుంటుంది, తర్వాత ఎప్పుడో ఒకసారి కూలిపోతుంది. అన్నీ పంచభూతాలు కూడా అన్నీ ఇట్లనే మార్పు చెందుతుంటాయి. ఆ పంచభూతాలు తయారు చేసినవి జగత్తు మొత్తం. కాబట్టి ఐదు కూడా మార్పు చెందుతుంది, నశించిపోతుంటుంది. వీటన్నిటి కూడా చైతన్య స్వరూపుడైన శివశక్తుల యొక్క చైతన్య ప్రకాశం ఉన్నది. ఆ చైతన్యాన్ని మనం దర్శించుకోవడమే జ్ఞానం. అదేగా మన ఆత్మ చైతన్యం, మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని మనం దర్శించుకుంటూనే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వస్తేనే మనకు మోక్షం లభిస్తుంది. అందుకని ఈ సౌందర్యహారి కూడా ఇప్పుడు మనకు ఆత్మపదం మనం ఇదివరకు నేర్చుకున్న దాంట్లో మనకి ఎట్లయితే జ్ఞానాన్ని ప్రసాదించి ఇస్తేనే మనం మోక్షం అని మనం తీసుకున్నాము. ఇందులో కూడా సౌందర్యహారి కూడా ఒక స్తోత్రం కాదు, ఇది కూడా జ్ఞానాన్ని నీకు ఇస్తుంది, నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది, నీకు మోక్షాన్ని ఇచ్చేదానికి ఇది దోహదపడుతుంది. ఈ సౌందర్యహారి స్తోత్రం ఈ మోక్షానికి దారి ఇది అంతర్ముఖ ఇదనమాట. ఒక గేట్, ఆ మార్గానికి నీ మోక్షానికి పోవడానికి సౌందర్యహారి కూడా ఒక గేట్. దీన్ని అర్థం చేసుకొని దీన్ని పోతే ఈ గేట్లోంచి వెళ్ళిపోవచ్చు. తత్వబోధన అర్థం చేసుకుంటే తత్వబోధ గేటు కూడా అదే, ఈ గేటు అది, ఆ గేటు ఇది, రెండు. ఇది ఇద్దరు అయ్యవారు అమ్మవారి గురించి తత్వాలు చెప్పేది. అద్వైతం ఏం చెప్తుందంటే దీన్నే శివశక్తులు పారమార్థికంగా ఒకటే బ్రహ్మసత్యం. శివశక్తులు ఇద్దరు బ్రహ్మ, ఒక సత్యం, ఒకే రూపుడు, ఒకే దాంట్లో ఉన్నవాడు, ఏక దాంట్లో సగం ఆయన సగం ఈయన, ఒకే స్వరూపుడు, అదే బ్రహ్మసత్యం. వేదం అనేది మన వ్యావహార్యంగా మనం ఎడమవైపు అమ్మవారిని, కుడివైపు అయ్యవారిని మనం భావిస్తాం. సగమేమో సగమేమని అంటాం. అది ఇదనమాట. అభేదం పరమార్థం. భేదం వ్యవహారికం, అభేదం పరమార్థం. పరమార్థంలో భేదం లేదు. మన వ్యవహారికంగా మనం చుట్టంలో అమ్మవారిని ఎడమవైపు చూస్తాం, కుడివైపు శంకరుని, శివుని చూస్తాం, శివశక్తుల్ని. ఇద్దరు మనం కనపడుతుంటారు, ఒకవైపు అటు ఒకవైపు ఇక్కడ ఇద్దరం అనుకుంటాం మనం, కానీ వాళ్ళిద్దరు ఒకటి. అది పరమార్థంలో. విశిష్టాద్వైతం ఏం చెప్పిందంటే, రామానుజాచార్య వారు ఏం చెప్పారంటే, పరాశక్తి అనేది పరమేశ్వరుని యొక్క దివ్యశక్తి, పరమేశ్వరుని యొక్క దివ్యశక్తి. కాబట్టి ఆమె ద్వారానే జగత్తు మొత్తం సృష్టించబడుతుంది, నిర్వహించబడుతుంది. ఆమె
సో ఆమె స్పందన మనల్ని బట్టి. అంటే స్వామి లేడని కాదు. స్వామి బీజరూపుడు. ఆయన 3 గుణాలు లేకపోతే నీకు సృష్టి జరగదు. గుణాల వడ్లు మనకు కలిగితేనే నీకు సాకారం అవుతాడు స్వామి. స్వామి నిర్గుణుడు. ఆయన కదలడు, దేన్ని పట్టించుకోడు. ఆయన జడం. చైతన్య స్వరూపిణి ఓ మాట చెప్పాలంటే ఆయన చైతన్యవంతుడే కానీ చైతన్య స్పందన చేసి కలిగించేది అన్నిట్లో ఉంటాడు ఆయన. ఆయన కరెంట్ అన్నిట్లో ఉంటాడు. బల్బు వెలకటం మాత్రం అమ్మ యొక్క స్పందన వెలుగుతుంది. అమ్మ అది వెలుగుతూనే కానీ మనకు ప్రకాశం వస్తుంది. ప్రకాశం వస్తేనే కానీ మనకు వెలుగు, జ్ఞానం అన్నీ వస్తాయి. అంతా మన జీవితం. ఆయన కరెంట్. ఆ కరెంట్ బల్బులోకి తీసుకొచ్చి అమ్మ ప్రకాశం ఇచ్చేది ఈ బల్బును తయారు చేసి మొత్తం ఫిట్టింగ్ చేసి అమ్మ మనకు వెలుగునిస్తుంది. అదే ప్రకాశం అంటే ఇచ్చి మన ఈ జగత్తు మొత్తం జీవుని జగత్తు నడుపుతుంది. మధ్వాచార్య గారు ఏం చెప్పారు? అమ్మవారు వేరు, అయ్యవారు వేరు. మీ వాళ్ళది ఎప్పుడు అదే చెప్తారు. జీవుడు వేరు, స్వామి వేరు, అట్నే పరబ్రహ్మ వేరు, జీవుడు వేరు. అట్నే మళ్ళీ పరబ్రహ్మంలో కూడా అయ్యవారు వేరు, అమ్మవారు వేరు, పరాశక్తి వేరు, శక్తి వేరు. వేరు వేరు తత్వాలు అంటారు. కాబట్టి ఒకే రూపంలో ఉన్న వేరు వేరు తత్వాలు. కాబట్టి దేవి అనుగ్రహం లేకుండా మనకు మోక్షం రాదు. ఆధ్యాత్మిక పురోగతి మనం చేయించడం, మనం జ్ఞానం రాదు అని వాళ్ళు కూడా చెప్పారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే జ్ఞానం రాదు. ఎందుకంటే ఆమె ప్రకాశమే, ఆమెదే ప్రకాశం కాబట్టి ఆ ప్రకాశం లేకపోతే మనకు జ్ఞానం రాదు. జ్ఞానాన్ని కలిగించేది ఆమె. జ్యోతిని వెలిగించారు. జ్యోతి ప్రకాశం ఆమె శక్తి. ఆమె ఇస్తేనే ఆమె వెలుగుతూనే కానీ మన బుర్ర వెళ్ళదు, మన మనసు ప్రకాశించేది, మన బుద్ధి వికసించదు. అప్పుడు ఈ చైతన్యం, ఆ శివుని యొక్క చైతన్యం కూడా వెలుగులోకి రాదు. ఆమె వెలిగిచ్చి స్పందనిస్తేనే ఎంత వస్తుంది. ఈ జాగ్రత్తగా అయినండి. ఇక శక్తి అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటుంటే కాళీమాత గుళ్ళో ఉంది, ఆ విగ్రహం చూసి ఆమె శక్తి, కాళీమాతే శక్తి, రాయశ్రీ కాదు. ఓ రూపాన్ని పెట్టుకొని ఆ శక్తి అంటారు. అది కాదు. మన అమ్మవారు అందుకున్న నీ పేరే సౌందర్యహరణ. బాహ్య సౌందర్యాన్ని బాహ్యాన్ని చూసి కాదు నువ్వు చెప్పవలసింది. అమ్మని సౌందర్యం నీ యంత్రములను నువ్వు ప్రతిక్షేపించుకో. నువ్వు బయట ఎన్నో రకాలుగా యంత్రాలుగా తంత్రశక్తిగా, యంత్రశక్తిగా, మంత్రశక్తిగా వాళ్ళ రూపాలు వేరు వేరే పెట్టుకున్నారు. వేసేసి అమ్మ ఫోటో కూడా పెట్టుకుంటారు. అదే అందంగా ఉంటుంది. కాళికాదేవి భీకరంగా వాళ్ళు వామ పూజారులు వాళ్ళు పెట్టుకుంటారు. అంత మాత్రం అమ్మవారు భీకరం కాదు. నువ్వు ఏ రూపాన్ని నువ్వు అంతర్ముఖంలో పెట్టుకొని పూజిస్తే అదే అమ్మవారు. అమ్మ అంతా మరి సత్యస్థుడు అసలు ఆకారం లేదు వాళ్ళకి. సత్తు ప్రసిద్ధం బ్రహ్మానికి ఆకారం లేదు, కనపడరు. చిదాకాశంలో వాళ్ళు ఉండే ఆ శివశక్తులు కనపడదు. అదే సచ్చిదానందమూర్తి. సచ్చిదానందమూర్తి అంటే శివశక్తి స్వరూపం. లక్ష్మీనారాయణ స్వరూపం, సీతారామచంద్ర స్వరూపం, పద్మావతి లక్ష్మీ శ్రీనివాసుల స్వరూపం. అదే సత్యానందం. అది మార్గం. అయితే ఇది మనకేమిస్తుంది అమ్మవారంటే సత్యాన్ని ఇస్తుంది, సత్యమైన శక్తిని ఇస్తుంది, నిజమైన బలాన్ని మనకిస్తుంది. సత్యం అంటే శక్తి వస్తుంది నీకు. ఆ సత్యాన్ని మనకి ఇచ్చేది దయని ఇస్తుంది మనకి. ఆ క్షమాశక్తి ఆమె, వినయాన్ని ఇచ్చే శక్తి ఆమె దగ్గర ఉంది. నిస్వార్థ సేవ చేసే శక్తి కూడా ఆమె ఇస్తుంది. మనలో ఉన్న సత్యమైన శక్తి ఆమెదే, దయశక్తి ఆమెదే, తర్వాత వినయశక్తి, జ్ఞానశక్తి, నిస్వార్థ శక్తి, క్షమాశక్తి అన్నీ ఆమె రూపాలే.
ఆమె ఇచ్చిన గుణాలు ఇవన్నీ. కాబట్టి మనం ఈ గుణాలన్నిటినీ అమ్మ ఇస్తుంది కాబట్టి వాటిని ఆధారంగా మనం మన హృదయంలో అమ్మని ప్రతిష్ఠించుకొని మన లోపల ఉన్నటువంటి హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ శివశక్తుల స్వరూపాన్ని మనం గుర్తిస్తే మనకు ఆత్మజ్యోతి కనబడుతుంది. ఆత్మజ్యోతి కనబడదంటే ఆత్మజ్ఞానం లభిస్తుంది, నీకు మోక్షం లభిస్తుంది. స్వస్తి.